బ్రెగ్జిట్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక్కో ప్రాంతం నుంచి వెలువడుతోన్న ఫలితాలు పోటాపోటీగా ఉంటూ 2020 మ్యాచ్ను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఫలితాలు చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని 1,57,00,000 మంది ఓటేస్తే కలిసుందామని 1,45,00,000 మంది ఓటేశారు. ముందు విడిపోదామనుకునే వారి ఆధిక్యతే కనబడింది. ఆ తర్వాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ కొద్దిసేపటికే వెళ్లాలనుకునే వారి ఆధిక్యం పెరిగింది. ఆ తర్వాత ఇక ఫలితాల్లో వారిదే పైచేయిగా ఉంది. అయితే బ్రెగ్జిట్ భయం ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామంటూ మెజారిటీ ఫలితాలు వస్తుండటంతో బ్రిటన్ కరెన్సీ విలువ ఒక్కరోజే 10% పతనమైంది. ఏకంగా 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పౌండ్ విలువ పడిపోయింది. ఆసియా మార్కెట్లు అయితే కుప్పకూలాయి. జపాన్ మార్కెట్ నిక్కీ ఏకంగా 6% పతనమైంది. చైనా, హాంకాంగ్, థాయ్ ఇలా ఆసియాలోని ప్రతి మార్కెట్ది నష్టాల బాటే. సూచీలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ మన దేశ మార్కెట్లపైన పడింది. సెన్సెక్స్ ప్రారంభంలో సుమారు 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా కోల్పోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 100 పైసలకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 68 రూపాయల 15 పైసలకు పైగా ట్రేడ్ అవుతోంది. బ్రిటన్లో వ్యాపారం చేస్తున్న టాటా కంపెనీలు చాలా వరకు భారీ నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్ ఓ దశలో 10% పైగా కుంగాయి. ప్రధాన బ్యాంకులు కూడా 10% నుంచి 5% నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. భారత మార్కెట్ల నష్టాల్ని ఊహించిన వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఇవాళ స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లొద్దని సలహా ఇస్తున్నాయంటే బ్రెగ్జిట్ ఎఫెక్ట్ మార్కెట్లపై ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రెగ్జిట్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక్కో ప్రాంతం నుంచి వెలువడుతోన్న ఫలితాలు పోటాపోటీగా ఉంటూ 2020 మ్యాచ్ను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఫలితాలు చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని 1,57,00,000 మంది ఓటేస్తే కలిసి ఉండాలని 1,45,00,000 మంది ఓటేశారు. ముందు విడిపోదామనుకునే వారి ఆధిక్యతే కనిపించింది. ఆ తర్వాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ కొద్దిసేపటికే వెళ్లాలనుకునే వారి ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇక ఫలితాల్లో వారిదే పైచేయిగా ఉంది. బ్రెగ్జిట్ భయం ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామంటూ మెజారిటీ ఫలితాలు వస్తుండటంతో బ్రిటన్ కరెన్సీ విలువ ఒక్కరోజే 10% పతనమైంది. ఏకంగా 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పౌండ్ విలువ పడిపోయింది. ఆసియా మార్కెట్లయితే కుప్పకూలాయి. జపాన్ మార్కెట్ నిక్కీ ఏకంగా 6% పతనమైంది. చైనా, హాంకాంగ్, థాయ్ ఇలా ఆసియాలోని ప్రతి మార్కెట్ది నష్టాల బాటే. సూచీలవన్నీ నేలచూపులే. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ మన దేశ మార్కెట్లపైన పడింది. సెన్సెక్స్ ప్రారంభంలో సుమారు 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 100 పైసలకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 68 రూపాయల 15 పైసలకు పైగా ట్రేడ్ అవుతోంది. బ్రిటన్లో వ్యాపారం చేస్తున్న టాటా కంపెనీలు చాలా వరకు భారీ నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్
ఓ దశలో 10% పైగా కుంగాయి. ప్రధాన బ్యాంకులు కూడా 10% నుంచి 5% నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. భారత మార్కెట్ల నష్టాలను ఊహించిన వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఇవాళ స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లొద్దని సలహా ఇస్తున్నాయంటే బ్రెగ్జిట్ ఎఫెక్ట్ మార్కెట్లపై ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అసలు యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు ఎందుకు అనుకున్నారు? ఈయూలో ఉంటే వాళ్లకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తే చాలా కారణాలు చెబుతున్నారు. ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉన్న యూకే ఈయూలో చేరాక తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి గుంపులో గోవిందయ్యలా మారింది. ఎక్కువ మంది బ్రిటిషర్లలో ఈ భావన బలంగా ఉంది. అంతకు మించిన మరో కారణం వలసలు. యూరోపియన్ నిబంధనల ప్రకారం బ్రిటన్కు వలసలు భారీగా పెరిగాయి. పోలాండ్, హంగరీ, రొమేనియా సహా ఇతర సభ్య దేశాల నుంచి లక్షల మంది బ్రిటన్కు వచ్చారు. దీంతో స్థానికులకు ఉపాధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో మంది ఎక్కువయ్యారు కాబట్టి జీతాలు కూడా తగ్గాయి. ప్రభుత్వానికి సబ్సిడీల భారం పెరిగింది. మా ట్యాక్స్ పేయర్స్ సొమ్మును వలసొచ్చిన వాళ్లకు సంక్షేమం పేరుతో ఇచ్చేయడం ఏంటని చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు బ్రిటిషర్స్. ఆ కసి ఇప్పుడు రెఫరెండం రూపంలో బయటపడుతోంది. సిరియా, ఇరాన్లో ఉన్న సంక్షోభ పరిస్థితులతో యూరప్కు వలసలు పెరిగాయి. ఆ ప్రభావం సభ్యదేశమైన బ్రిటన్పై తీవ్రంగానే పడింది. పైగా స్థానిక వివాదాలు కూడా ఎక్కడో బ్రసెల్స్లో ఉండే ఈయూ కోర్టు తీర్పులు, నిర్ణయాలకు తలగ్గాల్సి రావడాన్ని ఇబ్బందిగా భావిస్తున్నారు. ఐరోపా పారిశ్రామిక రంగంలో కూడా తీవ్ర నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఈయూతో తెగతింపులేనని బ్రిటన్లోని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎక్కువ మంది ప్రజలు భావించారు.